సింబల్లో ఈ కొత్త సింబల్లో ఆ సమస్య ఏమీ లేనట్టుగా ఒక యునిక్నెస్ ని ఒక ఓవరాల్ వ్యూని కల్పించారు. ప్రభుత్వం మార్చదలుచుకుంది. యా ప్రభుత్వం ఏమంటుందంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ఆత్మ దాంట్లో లేదు, మేము మారుస్తాము అంటుంది. మార్చింది, వాళ్ళు మార్చి తీసుకొచ్చింది. తెలంగాణ ఆత్మ అంటే ఏంటి? ఆ స్తూపం ఒకటి ఇంక్లూడ్ చేసింది. దాంట్లో ఉన్న చార్మినార్ బొమ్మ, తర్వాత ఏమో కాకతీయుల కళాతోరణాన్ని తొలగించింది. తొలగించినంత మాత్రం ఇప్పుడు అన్ని పెట్టలేమండి. దాని కిందది, దాని కిందది, దాని కిందది ఎన్నేస్తూ వెళ్తాము. అప్పుడేమవుతుంది, నా జిల్లాలో ఇది ఉంది, అది రాలేదు, నా తాలూకాలో ఉంది, ఏదో మండల్లో ఉంది, ఇది రాలేదు, నా బొమ్మ రాలేదు దాకా వస్తుంది. అట్లా అట్లా ఎన్ని చేస్తాము? మార్చాలి అనుకునే దాని మీద మాత్రం నేనేం కామెంట్ చేయట్లేదండి. మార్చడం మార్చకపోవడం ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలు దాన్ని ఎట్లా తీసుకుంటారు అనే దాన్ని కూడా ఉంటుంది కదా. మనం ప్రజల్లో 4 కోట్లలో 1 వంతండి, అంటే 0.000000001% కూడా కామన్ ఒక ఇండివిజువల్ వ్యవహారం తీసుకున్నట్టయితే. అయితే సొసైటీలో కొంచెం ముందున్న వాళ్ళు కానీ కళాకారులు కానీ ఆలోచించకుండా చేయరు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, చూద్దాం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాని పైన ఎట్లా ఉంటుందో. అయితే శ్రీధర్ గారు, ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక్క నిమిషం కాసేపు పక్కనకి వెళ్తే, ఒక శ్రీధర్గా ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ ఒక కార్టూనిస్ట్గా మీరు ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక లోగో డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎలాంటివి పరిగణలోకి తీసుకుంటారు? నేను ఎట్లా చేసేది అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. నేను ఆ ప్రాజెక్ట్ తీసుకోకపోవచ్చు. అంటే పరిగణలోకి తీసుకుంటే అంటే ఎలాంటి అంశాలు మీ మైండ్ లోకి వస్తాయి జనరల్? ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అంటే కలిశం తప్పకుండా పెడతారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడో ఒకసారి పెట్టింది కదా, అంతకు ముందు లేదు కదా. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కలిశం పెట్టాము. తర్వాత రకరకాల సింబల్స్ దాంట్లో పెట్టడానికి ప్రయత్నించారు. దాంట్లో కూడా ఇప్పుడు కాకతీయ కళాతోరణం, చార్మినార్ అన్ని పెట్టాం అనుకోండి. ఆ కలిశం అది ఉన్న ఆంధ్రప్రదేశ్ దే తీసుకుందాం, వేరే రాష్ట్రాలు వదిలిపెడదాం. అన్ని పెట్టినట్టయితే ఏమయ్యేది? తెలంగాణది లేదు, రాయలసీమది లేదు, ఆంధ్రది లేదు, ఉత్తరాంధ్రది లేదు, దక్షిణాంధ్రది లేదు అనే గొడవలు వచ్చినట్టయితే చేయొచ్చు కదా గొడవలు. కలిశాన్ని ఆమోదించారు కదా, అది బయటికి వెళ్ళనివ్వండి. బయటికి వెళ్ళనిస్తే పబ్లిక్ వాళ్లే మన బాసులు, ఏది నిర్ణయించేది వాళ్లే. ఇప్పుడు అక్కడ కార్టూన్లైనా ఆర్ట్ పీసులైనా ఏదైనా నిర్ణయించేది వాళ్లే. అది బాగుందా లేదా అనేది వెళ్ళనివ్వండి. అది పాలిటిక్స్ చేస్తే చేస్తారు, దానికి ఏం చేస్తాం మనం. కానీ పొలిటికల్ కార్టూన్ పొలిటీషియన్ పాలిటిక్స్ చేయకుండా ఏం ఆడతాడు? ఏమన్నా డాన్స్ చేస్తాడా? చేయడు కదా. రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు, అది కరెక్ట్ కదా. నా మేరకనే నాకైతే అది బాగానే ఉంది. నేను ఎట్లా చేస్తాననేది వేరే విషయం. అది అదేలేండి. మీరు ఒక సలహా ఇచ్చారు ఏంటంటే, ఒక ఫోటో మాదిరిగా ఉన్న స్తూపం కాకుండా కాస్త ఒక ఇల్లుస్ట్రేట్ గా, అంటే గీతలలాగా వేసి ఉంటే ఇంకాస్త బాగుండదని మీరు ఒక సూచన చేశారు. అంటే మీకు అనిపించింది, మీరు చెప్పారు. అవును, అంటే గీతలలో ఉంటే ఏంటంటే ప్రింటింగ్ ఈజీ అవుతుందండి. బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు ఫోటోకు గీతల్లో వేసిన బొమ్మకు డిఫరెన్స్ ఉంటుంది కదా, అది ప్రింటింగ్ దానికి ఈజీ అవుతుంది. చిన్న చేసి అంటే రెడ్యూస్ చేసి ఇంత చేసినా కూడా బలమైన గీతలు దాంట్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. నా వెనకాల బొమ్మలు గీతలు బలంగా ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది కదండి ఇంత దూరం కూడా. అవును సార్. గోడ మీద బొమ్మలు స్టూడియోలో ఉన్నాను నేను ఇప్పుడు, కనిపిస్తుంది కదా. అట్లా గీతల్లో ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది అని ఒక్కటే నాది. అది కూడా పెద్దవారు ఆలోచించే పెట్టుంటారు. కానీ గీతల్లో ఉంటే ప్రింటింగ్ గానీ మళ్ళీ ఎవరైనా రీప్రొడ్యూస్ చేయడం కానీ సులభంగా ఉంటుంది. అది ఆర్టిస్ట్ గా చెప్పే విషయం. అది సార్ పాత ముద్రలో కొత్త ముద్రలో చూసుకుంటే, పాత ముద్రలో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో ఎక్కువగా హైలైట్ అయింది సార్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక రకమైనటువంటి డిఫరెంట్ అన్ని రంగులు అక్కడ పెట్టినట్టుగా కనిపిస్తుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ మీకు ఏమనిపించింది సార్? ఇప్పుడు గ్రేస్ అండ్ వైట్ సజెషన్ అంటారండి ఏ బొమ్మలోనైనా కూడా. ఓకే, గ్రేస్ అండ్ వైట్ సజెషన్ అంటే నలుపు కానీ తెలుపు కానీ లేదంటే కలర్లు కానీ కలర్ లేని ప్లేస్ కానీ బ్యాలెన్స్ చేస్తున్నామా అనేది గ్రేస్ అండ్ వైట్ సజెషన్ అంటారు దాన్ని. ఒక బొమ్మలో బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ ఈజ్ బ్యూటీ అంటారు. అయితే ఆ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మనం
కలర్సే తీసుకోండి, గీతలే తీసుకోండి, ఏవైనా బ్యాలెన్స్ అవుతున్నాయా కరెక్ట్ గా, ఉమ్, అన్ని వైపులా బ్యాలెన్స్ అవుతున్నాయా, లేకుంటే ఒక వైపు ఒరిగినట్టుగా కనిపిస్తుందా అనేది ఆర్టిస్ట్ చూసుకుంటారండి ముందు ఓకే బొమ్మల్లో. ఓకే ఆ బ్యాలెన్స్ చక్కగా ఉంది దీంట్లో. ఉమ్, పైన బొమ్మ ఉంది, కింద బొమ్మ ఉంది, ఉమ్, మధ్యలో ఇటువైపు చుట్టంతా రాత ఉంది కదా, కింద కూడా ఖాళీ వదిలిపెట్టకుండా ఒక పువ్వు పెట్టారు. ఉమ్, ఉమ్, సింబలైజ్ చేశారు, అన్నిటిని సింబలైజ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఆత్మను సింబలైజ్ చేశారు, మన జాతిని సింబలైజ్ చేశారు. అంటే సింబల్ ఏముంటుంది, జాతి అంటే ఒక దగ్గర కుప్పబోసి ఉండదు కదా. జాతి అంటే జెండా అనుకుంటాం, జాతి అంటే ఆ 4 సింహాల బొమ్మ అనుకుంటాం, అమెరికన్స్ గద్ద బొమ్మలు పెడతారు, అట్లా వాళ్ళ చిహ్నం వాళ్ళది. ఒక్కొక్కళ్ళు ఒక్కో చిహ్నం పెట్టుకుంటారు, దాంతో జాతి అంటాం. కానీ జాతి అనేది ఒక ముద్దనో, లేకుంటే నా లోపల జాతి ఉండడం, మీ లోపల జాతి ఉండడం ఇట్లా ఉండదు కదండి. ఆ ఎగ్జాక్ట్లీ సార్ సింబల్ వేస్తాం, ఆ సింబల్స్ ఉన్నాయి అక్కడ. ఉమ్, అది తెలుస్తుంది, తెలంగాణ అనేది తెలుస్తుంది అది చూడగానే. ఎస్ తెలంగాణ వాళ్ళకు కూడా ఆనందిస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉమ్, వీళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, దానికోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్ అన్ని సార్ రకాలు జరిగాయి కదా, ఉమ్, ఉమ్. వాళ్ళు కూడా ఇష్టపడతారు అనుకుంటాను. శ్రీధర్ గారు ఇంకొక విషయం చెప్పండి. అంటే ఒక ఒక వాల్ మీద కానీ ఒక స్క్రీన్ మీద ఆ, కానీ ఒక 10 ఆ, సింబల్స్ మధ్యలో ఇది ఎక్కడో ఒక ఆ. చోటు ఉంటే ఇది ఖచ్చితంగా ఐడెంటిటీ అయ్యేలాగా ఉందా లేదా అంటే ఒక ఆర్టిస్ట్గా చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తారా? అంటే ఒక ఒక 10 సింబల్స్ మధ్యలో కానీ లేకపోతే ఒక ఆ, స్క్రీన్ మీద కానీ ఈ కొత్త ఆ. సింబల్ ఉంటే అందులో ఐడెంటిటీ అవుతుందా క్లియర్గా? లేదండి, అది క్లమ్సీ అవుతుంది. 10 ఎక్కువ ఉంటే ఇట్లా ఐడెంటిఫై కాదు. ఐడెంటిఫై అంటే చెప్పాను కదా, ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ ప్రాంతం లేదు, ఆ ప్రాంతం లేదు, ఇది లేదు, అది లేదు, నేను అంటుంది చాలా. అది కాదు సార్, అది కాదు సార్. అంటే ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి ఇతర లోగాల మధ్యన ఇది ఉన్నప్పుడు కళ్ళకి స్పష్టంగా కనిపించేటట్టు ఉందా లేదా అనేది డిజైన్. ఖచ్చితంగా తెలుస్తుంది, యా ఖచ్చితంగా తెలంగాణ అనేది తెలుస్తుంది. తెలంగాణ గురించి తెలిసిన వాళ్లకు తప్పకుండా తెలుస్తుంది. ఇది కూడా మొదట్లో చెప్పా, 10 ఆ, ఇతర లోగోలు ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్ లోగో, ఇది తెలంగాణ లోగో, ఇది బెంగాల్ లోగో, ఇట్లా తెలుస్తాయి కదా. ఎస్ ఇది ఎస్ తప్పకుండా తెలిసేటట్టు ఉంది. ఓకే రైట్ సార్. అంటే అయితే రేపు పొద్దున ఇది ఫైనల్ అయిపోయింది, ఇదే ఫైనల్ అని మనం ఇంకా తెలియదు, సాయంత్రం డిసైడ్ అవ్వచ్చు. బహుశా అధికారికంగా చెప్పినంత వరకు కూడా ఇదే వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చే కాబట్టి అక్కడికే పరిమితం అవుతున్నాం. ఇది రేపు పొద్దున ప్రింట్అవుట్లో కానీ లేకపోతే స్క్రీన్స్ మీద కానీ ప్రజెంట్ చేసేటప్పుడు వైబ్రెంట్గా కనిపించే అవకాశం ఉందా సార్ ఇప్పుడున్నటువంటి లోగో మనం ఏదైతే మాట్లాడుతున్నాం? బాగానే ఉందండి. ఆ మిస్సింగ్ బాధపడుతున్నది ఎవరు అంటే, ఉమ్, కాకతీయ కళాతోరణం లేదనేది ఒకటి, తర్వాత ఏమో చార్మినార్ లేదనేది ఒకటే వ్యతిరేకత కనిపిస్తుంది.